బటర్ నాన్ బటర్ చికెన్ చచ్చిపోయి ఇంకా చంపించండిరా బాబాయ్. ఏంటి విషయాలు ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తిండి ముచ్చట్లు. మ్యాటర్ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది బాబాయ్ బిర్యానీ తిని, అంటే దగ్గర వారం అయిపోయింది. ఒరే వారమే కదరా బాబు అయిందని నువ్వు అనుకుంటావు, కానీ వారం అంటే చాలా ఎక్కువ. రోజు బిర్యానీ తినేవాడిని, ఈ ఎండదెబ్బకి బిర్యానీ తినడం కూడా మానేశాను. డైటింగ్ అయ్యే అనుకోకండి, డైటింగ్ మన వల్ల అవ్వదు. సరదాగా చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఈ రోజు సాయంకాలం, చల్లటి సాయంకాలం వేళ కొంచెం చల్లగా ఉంది. మధ్యాహ్నం అయితే భీమవరంలో ఎండ దారుణం కూడా అవుతుంది. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కదా అని చెప్పి చల్లటి సాయంకాలం వేళ అలా దాబా స్టైల్ బటర్ నాన్ చికెన్ కర్రీ ఫుడ్ తినాలని వెళ్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసాను బాబాయ్. చాలా రోజులు అయిపోయిందారా మచ్చలు తిరిగే ఎవరికి టై తిరిగేసేవాళ్ళు రోజు ఎవరికి ఖాళీ ఉండట్లేదు. మధ్యాహ్నంలో అలాగో తిరగలేం కాబట్టి ఈ సాయంత్రం చల్లటి సాయంకాలం వేళ అలా బయటకు వచ్చాం అనమాట. గతుకులు ఐ లవ్ రాయలం రోడ్స్ అంట, భీమాస్ దాబా. ఇంకో మొత్తం ఈ టైపు లోపల సిట్టింగ్ చూసారా, దాబా కాబట్టి బటర్ నాన్ లోకి ఏం చెప్పను, వెజ్ చెప్దాం అనుకున్నాను ఈరోజు. వెజ్ చూద్దా, ఈరోజు ఆదివారం రా. బటర్ చికెన్ ఒకటి, బటర్ నాన్ 2, స్టార్టర్. ఫస్ట్ స్టార్టర్ చికెన్ లాలీపాప్, వెట్ చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్ అంట, దాని మీద జీడిపప్పు, చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు తురిమేసేసారు. బాగుంది. చెమట పెట్టేస్తుంది. బటర్ నాన్ బటర్ చికెన్ మొగలయా. ఈ బటర్ నాన్ చూసా మొత్తం ఫుల్గా బటర్ దట్టించేశారు. దీన్ని అలాగా బటర్ చికెన్లో అలా ముంచుకొని కాలిపోతుంది. తినాలని ఉల్లిపోయి తినాలి. బలం ఉందా సారీ ఎలా ఉంది ఫస్ట్గా చెప్పు. చాలా బాగుంది. చికెన్లో కొంచెం బటర్ తక్కువ. ఎంత లావ్ అవ్వకూడదంటే ఏం చేయాలి చెప్పరు చింటూ? తిన్నామంటే వెళ్ళిపోవాలంటారా? తప్పించరా. నీ పక్కన తిన్నాడా? పక్కన ఎవరు ఉన్నారు? పక్కన ఎవరు లేరు కదా. జరుగు మరి థ్యాంక్ యూ. చికెన్ మొగలై ఫ్రైడ్ రైస్ బాగుంది. కుక్కుడు అయిపోయినట్టు ఏం లేదు కానీ పర్లా బాగుంది. అరే రైతు తినేసి లెగ్స్ అదే ఇప్పటికన్నా చెప్పరు అసలు ఎంత తిన్నా ఎందుకు సన్నగా ఉంటావు నువ్వు? పైసే అందుకే అలా ఉంటుంది. టోటల్ బిల్ వచ్చేసరికి ఎంత అయింది? దీని లొకేషన్ వచ్చేసరికి మనకి ఎస్ఆర్కేఆర్ కాలేజ్కి వెళ్ళే రోడ్లు ఉంటుంది, భీమాస్ దాబా అని. కాదు మంచి ఎలా అనిపించింది నీకు? అసలు ఏం బాగున్నాయి, ఏం నచ్చలేదు నీకు? అన్నీ బాగున్నాయి. ఫేక్ రివ్యూ ఒకరా, డబ్బులు కట్టేసాం మనం బిల్లు. అలా బండి మీద వెళ్తుంటే నాకు చిన్నగా కనిపించింది, భలే ఉంది. ఏముంటాయి బాబు మన దగ్గర? పిస్తా మిల్క్, బాదం మిల్క్, రోజ్ మిల్క్, మ్యాంగో, పావు, కర్బూజా, వాటర్ మిలన్, బటర్ మిల్క్. వాటర్ మిలన్ ఒకటి మరి నీకురా? వాటర్ మిలన్, కర్బూజా ఒకటి, మ్యాంగో, కర్బూజా అంట. ఏంటి వాచ్ మెరుతుందేంట్రా? అమ్మ కర్బూజా అంట, ట్రై చేద్దాం. షోర్ కూడా కలపరా దీంట్లో? మరి ఎంత స్వీట్ వచ్చింది కదా. మ్యాంగో, ఇందులో షుగర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి ఉండవంట. అప్పటికప్పుడు పిండి కష్టపడి చేస్తారు దీన్ని. థ్యాంక్ యూ బాబు. మన ఏఎస్ఆర్ నగర్ రోడ్లో ఉంటుంది ఇది, న్యూట్రీ డిలైట్ అని. ఓకే బాయ్. అరే లావు కనపడితే తెగ ఏడిపించేస్తారు వీడు. కాదు ఏదో సన్నగా ఉన్నట్టు ఈడు నన్ను ఏడిపించేస్తాడు, మళ్ళీ నేను ఈయన ఏడిపించేస్తాను సన్నగా ఉన్నట్టు. తిన్నదరితో ఆర్డర్ పెడతారా మనకు కాదు. సరే బాయ్. హాయ్ బుడ్డి ర్యాక్స్. బాబాయ్ ఇంటికైతే వచ్చేసాను. అయ్యి బాబోయ్ చల్లటి సాయంకాలం వేయాలనుకున్నాను కానీ దూల తీరిపోయింది. అంటే సాయంత్రం కూడా చెమటలు తెగ కారిపోతున్నాయి, మొత్తం ఒళ్ళంతా తడిసిపోతుంది. ఈ టైంలో నేను ఉందంటే మిట్ట మధ్యాహ్నం పనులు చేస్తారు కదా, నిజంగా దండం పెట్టచ్చు, అంతంత కష్టపడతారు కదా. అంటే ఎండల్లో సిమెంట్ పనులని, రాళ్ళు పని, ఏసీ మెకానిక్లు ఉంటారు వాళ్ళు పాపం చేసే పని చాలా కష్టం. అంటే ఈ ఎండలో చేయడం చాలా కష్టం, నిజంగా చాలా గ్రేట్ అసలు. బాబాయ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు బాబాయ్. ఉంటాను మరి అయితే, జాగ్రత్త.